హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు అతి తొందరలోనే టెట్ అలాగే ఆ తర్వాత వెంటనే డిఎస్సి అనేది రాబోతుంది. సో దాని తర్వాత మనకు గ్రూప్స్ లెవెల్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ప్రకారం. సో ఈ టైంలో సోషల్ కంటెంట్ మీద మీకు ఒక గ్రిప్ వచ్చే విధంగా మొత్తం థర్డ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్, మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి సేకరించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా క్లాస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇది వరకు మనం చూసుకుంటే ప్రీవియస్ క్లాస్లో 8th క్లాస్ సంబంధించి మొత్తం కవర్ చేసినాం. సో ఈరోజు క్లాస్లో మెయిన్గా 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది. 100% గ్యారంటీ మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పీడిఎఫ్ మొత్తం చదివేస్తే దాదాపు 80 వరకు బిట్స్ ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా ఇవి చదువుకుంటే మీకు టెక్స్ట్ బుక్ ముట్టాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చెక్ చేసి మరి ఇది రాయడం జరిగింది. వీలైతే ఒకసారి పీడిఎఫ్ని టెక్స్ట్ బుక్ తోటి కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు. సో ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే 100% అయితే సోషల్ కంటెంట్లో స్కోర్ చేయవచ్చు. సో ఇది వరకు నేను 10th క్లాస్ 9th క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే టాప్ 500 బిట్స్ తోటి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. 3rd క్లాస్ 4th క్లాస్ కూడా, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఈరోజు అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనకు సోషల్ కంటెంట్ పైన టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఉన్నాయి, ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఒకసారి అయితే చూసుకోవాలి. ప్రీవియస్ మనం జరిగిన డిఎస్సి టెట్లో కూడా చాలా క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వచ్చినాయి. సో క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ బిట్ చూసుకుంటే, నిజానికి భూమి ఖచ్చితంగా గోళాకారంలో అయితే ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చాప్టర్లో మీకు కనబడే బిట్స్ ఇవి. 100% చెక్ చేసుకోండి. కావాలంటే టెక్స్ట్ బుక్ ముందట పెట్టుకోండి, దాని కింద ఇది అండర్లైన్ చేసుకోండి. ఎస్, ఇది ఫస్ట్. సెకండ్, కొలంబస్ ఇటలీకి చెందిన వ్యక్తి. 1492లో యూరప్ నుంచి భారత్కు చేరుకోవాలని ఈ యూరోపియన్స్ అంతా ప్రయాణం ఆరంభించిండ్రు. అందులో కొలంబస్ మనకు టాప్లో అవుతుంటాడు. నెక్స్ట్ థర్డ్, ప్రపంచంలో గడ్డ కట్టుకుని ఉన్న మహాసముద్రం ఏది అంటే సింగిల్ ఒకటే, ఆర్కిటిక్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ది, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి భూమి మధ్యలో గుండా ఒక ఊహారేఖని గీస్తే దాన్ని అక్షం అని అయితే పిలుస్తారు. ఏంటది అక్షం? ఉత్తర ధ్రువం, మనకి ఇక్కడ భూమి తీసుకుంటే ఇక్కడ ఉత్తర ధ్రువం, ఇక్కడ దక్షిణ ధ్రువం. సో దానికి భూమి మధ్య గుండా ఒక ఊహారేఖను గీస్తే దానిని మనం అక్షం అనేది అనుకోవచ్చు. ఈ అక్షం చుట్టే మనకు భూమి తిరుగుతూ ఉంటుంది. ఎస్, ఫిఫ్త్ది, భూమికి అడ్డంగా అంటే పడమర నుంచి తూర్పుకి గీచి ఉన్న ఊహారేఖలు అక్షాంశాలు. ఎస్, మనం భూమిని తీసుకుంటే భూమికి అడ్డంగా, సో ఈ విధంగా అక్షాంశాలు, ఈ అక్షాంశాలని వీటిని అనడం జరుగుతుంది. సో ఇందులో పొడవైన అక్షాంశం ఏది అని అంటే ఇది మధ్యలో ఉన్న భూమధ్య రేఖ పొడవుది. ఎందుకంటే భూమి గోళాకారంగా ఉంటుంది, మధ్య స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాసం అనేది. సో అదే అతి పొడవైనది, దాన్ని మనం భూమధ్య రేఖ అంటాం. 0 degrees అక్షాంశం అని కూడా అంటాం. దానికి 23.5 degrees పైన 23.5 degrees కింద ఉంటుంది కదా, ఇది కర్కట రేఖ, మకర రేఖ అంటారు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలంగా పిలుస్తారు. అది ప్రీవియస్ మనం క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ టాప్ 150 అని రీసెంట్గా 2 days బ్యాక్ అది వీడియో చేయడం జరిగింది. దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అదైతే చూడాలి. అది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయింది, అది చూడకపోతే కూడా చూసేయండి. ఎస్, నెక్స్ట్ 6th రేఖాంశాల గురించి చూద్దాం. ఇప్పుడు ఒక ధ్రువం నుంచి, ఇంతకుముందు తూర్పు పడమరలు అన్నాం, ఇప్పుడు ధ్రువాలు అంటే ఉత్తర దక్షిణాలుగా, ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతుండే రేఖల్ని రేఖాంశాలు అంటారు. ఇవన్నీ ఒకే పొడవుతో ఉంటాయి. సో ఏంది, మన భూమి చూసుకున్నాం కదా, సో ఇవి రేఖాంశాలు. సో 2 ముఖ్యమైన రేఖాంశాలు ఏంటి అని అంటే, ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దాన్నే 0 degree రేఖాంశం అంటారు. ఇంకొకటి అంతర్జాతీయ దినరేఖ, దీనినే మనం 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశంగా కూడా పిలుస్తారు. ఎస్, రేఖాంశాలు అని ఏమంటారు, అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలలో ఇంపార్టెంట్ 2 ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అక్షాంశాల్లో మెయిన్ ఒకటి ఉంటుంది, అదేంతో కూడా చెప్పడం జరిగింది. వన్స్ ఒక్కసారి వింటే ఖచ్చితంగా బుక్లో అండర్లైన్ చేసేసుకొని గుర్తుంచేసుకోండి. మళ్ళీ మళ్ళీ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉండకూడదు, టైం మిగిలించుకోవాలి, వేరే సబ్జెక్ట్ ఎక్కువ చదువుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మన కంటెంట్, మన ఛానల్లో ఇస్తున్న ఈ ఒరిజినల్ కంటెంట్ని నేను నా సొంతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది చదువుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు రివిజన్ తప్పితే చదవాల్సిన అవసరం అయితే 100% ఉండదు. ఎస్, 7, భూస్వరూపాలు 3 రకాలుగా ఉంటాయి. ఏమేంటవి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, 3 రకాలుగా ఉంటాయి భూస్వరూపాలు, చూసుకోవాలి. ఎస్, 8th, ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మల కొండలు ఉంటాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు ఉంటాయి. వికారాబాద్లో అనంతగిరి కొండలు,
పెద్దపల్లి జయశంకర్ జిల్లాలలో కందికల్ కొండలు, జగిత్యాలలో రాఖీ కొండలు, నిజామాబాద్లో సిర్నపల్లి కొండలని మనం గమనించవచ్చు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది, తెలంగాణ మ్యాప్. అందులో ఇవి మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, దాదాపు 80 బిట్స్ తోటి ఈ పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే దీనితో పాటు టాప్ 500 బిట్స్ సోషల్ కంటెంట్ ఉంది పీడిఎఫ్, అలాగే ప్రీవియస్ క్లాస్ టాప్ 150 బిట్స్ పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్లన్నీ మీకు కావాలనుకుంటే ఇది ప్రీవియస్ క్లాస్లో టాప్ 150 బిట్స్ తోటి 8th క్లాస్ మొత్తం ఇది కవర్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే 150 బిట్స్ వరకు టెక్స్ట్ బుక్ మొత్తం స్కాన్ చేసి ఇందులో రాయడం జరిగింది. ఇది ఒక్కసారి చదువుకుంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మనకు అవసరం ఉండదు. ఇందులో మీరు చూసుకోవచ్చు దాదాపు 157 వరకు బిట్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ అలాగే ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పటి వరకు టెట్ డిఎస్సిలో. టాప్ 500 టెట్ డిఎస్సి ఎగ్జామ్ సోషల్ కంటెంట్ బిట్స్ 3rd క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ ఎందుకు అంటున్నా అంటే టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాకుండా దానికి రిలేటెడ్ ఎక్స్ట్రా చాప్టర్లు కూడా ఇందులో రాయడం జరిగింది. చూసుకోవచ్చు 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్ లెవెల్ వరకు కూడా ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపు 74 పేజీలతోటి టోటల్ పీడిఎఫ్ ప్రీమియం ఇది. ఖచ్చితంగా ఇదైతే చదవాల్సిందే. ఇందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్లు కవర్ అయినాయి, చదువుకోవచ్చు. ఇందులో చూసుకోండి మీరు, దాదాపు మనం ఇక్కడ చూసుకుంటే 199, 200 అనుకున్నా కానీ ఒక్కొక్క దాంట్లో 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా రాయడం జరిగింది. ఈజీగా 600 నుంచి 700 బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. మీ 3 పీడిఎఫ్లు మీరు పొందాలనుకుంటే మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. మీరు వన్స్ జాయిన్ అయిపోతే మా ఛానల్లో ఈ విధంగా ఛానల్ మెంబర్స్ లాగా అయిపోతారు. జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని. ఇది క్లిక్ చేసి మంత్లీ 59 రూపీస్ ఓన్లీ పేమెంట్. తర్వాత మీరు దీన్ని అవసరం లేకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ నోట్స్ తోటి మీరు జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్స్ అన్నీ మీ మెయిల్కి అందించడం జరుగుతుంది. అన్ని పీడిఎఫ్స్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే తొందరగా లేట్ చేయకుండా వెంటనే ఛానల్లో జాయిన్ అయిపోతే ఈ పీడిఎఫ్సే కాకుండా కరెంట్ అఫైర్స్ కానీ మన ఛానల్లో ఎటువంటి కవర్ చేసిన కంటెంట్ పీడిఎఫ్ అయినా కానీ మీకు వెంటనే మెయిల్కి అయితే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపించడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పటివరకు దాదాపు 300 నుంచి 400 మంది అయితే ఈ పీడిఎఫ్లో పొందడం జరిగింది. టైం వేస్ట్ చేయకండి, వెంటనే జాయిన్ అవ్వండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 9th భారత్లో అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. తెలంగాణలో అధికంగా ఉంది ఇది. సో తెలంగాణ అధికం, దక్కన్ పీఠభూమిలోనే అధికంగా ఉంది మన తెలంగాణ. సో ఇది కొంచెం తూర్పు సైడ్ వాలి ఉంటుంది మన తెలంగాణ అనేది. అందుకనే మన గోదావరి నది పశ్చిమ నుంచి తూర్పు సైడ్ వెళ్ళి బంగాళాఖాతంలో వెళ్తుంది, ప్రవహిస్తుంది అట్లా ఎత్తుపల్లాలుగా. సో వీటికి దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు ఉంటాయి, అదొకటి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఏర్పడినవే మైదానాలు. మనం ఇంతవరకు 3 రకాలు అన్నాం కదా భూమి స్వరూపాలు. ఏమేమిటి? పర్వతాలు, మైదానాలు, పీఠభూములని. మనం ఇంతకుముందు పర్వతాలు, పీఠభూముల గురించి చూసినాం. ఇప్పుడు మైదానాల గురించి చూస్తే పెద్ద నదులు గోదావరి కానీ కృష్ణ కానీ ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటాయి కదా, అవి మేట వేసిన ఓండ్రుతోటి ఏర్పడినవే మైదానాలు అన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పంజాబ్ మైదానం సింధు వాటి యొక్క ఉపనదులతో ఏర్పడింది. సింధు నది లోయ అని కూడా అంటారు, సింధు నది మైదానాలని. అలాగే గంగా మైదానం గంగా నది యొక్క ప్రవహించడం వల్ల ఇక్కడెక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో ప్రవహించడం వల్ల ఏర్పడింది. ఇదే గంగా సింధు మైదానం ఏర్పడడానికి తోడ్పడింది. అలాగే తూర్పు తీర మైదానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 11 గోదావరి కృష్ణా నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహించడం ప్రారంభమై ఈ విధంగా మన తెలంగాణలో మనం చూసుకుంటే ఇక్కడ ఉంటే తెలంగాణ ఇక్కడ నుంచి ప్రవాహం ప్రారంభమై తూర్పు సైడు వెళ్ళిపోతాయి అన్నట్టు బంగాళాఖాతంకి పశ్చిమ కనుమల నుంచి. ఆల్రెడీ ఇక్కడ మనం ఇండియా మ్యాప్ మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మ్యాప్స్ అన్ని బాగున్నాయి. ఇవి వింటూ ఆ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకుంటే మ్యాప్స్లో కవర్ చేసుకోవచ్చు. ఇటు పశ్చిమ కనుమలు, ఇటు తూర్పు కనుమలు అంటే ఇక్కడ నుంచి గోదావరి కృష్ణ ప్రారంభం అయిపోయి తూర్పు సైడ్ వాలి ఉంటుంది అని అన్నాం కదా పీఠభూమి, ఇటు సైడ్ వచ్చి బంగాళాఖాతంలో అయితే కలుస్తాయి. నెక్స్ట్ 12 1853లో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నది మీద బ్యారేజ్ నిర్మించారు. ఇదే ప్రకాశం బ్యారేజ్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 13 ఒండ్రు భూమి. వాట్ ఈస్ ఒండ్రు భూమి? నదులు నిక్షిప్తం చేసిన నేలలు, ఇంతకుముందే చూసినాం. ఇవి సారవంతంగా ఉంటాయి, ఎక్కువ నీటిని పట్టి ఉంచుతాయి. ఒండ్రు భూమి రకాలు ఇచ్చినప్పుడు ఒండ్రు భూమి అని గుర్తుంచుకోవాలి. 14 సెల్ఫ్ ప్లవింగ్ అంటే ఏంటి అంటే నల్లరేగ నేలలు మనకు ఎక్కువ వాటర్ని పట్టుకొని ఉంటాయి. దాదాపు ఇవి పట్టుకొని ఉంచి ఎక్కువ రోజులు వాటర్ని కెపాసిటీగా ఉంచుకోగలుగుతాయి. సో మీద ఆరిపోయిన తర్వాత మనకేముంటాయి, భూమి పగుళ్ళు ఏర్పడతాయి. ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడిపోయి ఆ పగుళ్ళలో మట్టి రాలిపోయి ఆ పగుళ్ళలో చేరిపోతాయి. సో ఇది సెల్ఫ్ ప్లవింగ్ అన్నమాట. అంటే పైన ఉన్న మట్టి పగుళ్ళు ఏర్పడడం వల్ల ఆ మట్టి ఆ పగుళ్ళలో పడిపోయి కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మట్టి స్వయంగా మార్పిడి చెందుతుంది అనమాట. దీన్నే సెల్ఫ్ ప్లవింగ్ అంటారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 15 సాల్వ పంట.
సాల్వ పంట అంటే ఏంటంటే ఋతుపవన ప్రారంభంలో వరి నారు పోస్తారు. ఆ వరి నారు పోసిన తర్వాత జూన్ జూలై మాసాల్లో దాన్ని పొలాలను నాటుతారు. సో దీన్ని సాల్వ పంట అంటారు. అంటే ప్రిపేర్ చేసుకుంటారు ముందే వరి నారు. వర్షాలు ప్రారంభం కాగానే పొలాల్లో నాటుతారు. దీన్ని సాల్వ పంట అంటారు. ఇంకొకటి దాల్వ పంట ఉంటుంది. వాట్ ఈస్ దాల్వ అంటే డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటని దాల్వ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్సే, చూసుకోవచ్చు మీరు. టెక్స్ట్ బుక్లో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి రాయడం జరిగింది ఇవన్నీ. 16 భూములలో సారం పెంచడానికి నత్రజని శాతం పెరగడానికి రైతులు వాడేది జీలుగా, పిల్లి పెసర. సో ఇవి భూమిలో నత్రజని శాతాన్ని పెంచుతాయి. మళ్ళీ వెంటనే కొన్ని రోజుల తర్వాత దీన్ని ఒక 30 days తర్వాత కలియ దున్నేస్తారు భూమిలో. సో ఆ విధంగా భూమిలో సారం పెరుగుతుంది, నత్రజని శాతం పెరుగుతుంది. ఆ తర్వాత వరి పంట వేసినప్పుడు కానీ ఏ పంట వేసినప్పుడు కానీ మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇక్కడ మనకు చాప్టర్స్ ఉన్నాయి కొన్ని. డోకూరు గ్రామం గురించి, పీఠంకు సంబంధించి, పెనమకూరు సంబంధించి ఒకటి, అలాగే మైదానకు సంబంధించి పెనమకూరు, ఇంకొకటి కొండల మీద ఉన్న గ్రామం పెనుగోలు గురించి మనకు ఆ చాప్టర్స్లో ఉన్నాయి. ఒకసారి ఇవి చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ కోయ. కోయ అంటే అర్థం ఏంటి? కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీరు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో అధికంగా ఉన్నారు. వీరు వలసపోయి ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్, కరీంనగర్, వరంగల్, ఈస్ట్ గోదావరిలో స్థిరపడ్డారన్నమాట ఎక్కువగా. అంటే అక్కడోళ్ళు ఇటు ఇక్కడోళ్ళు అటు. 19 ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి దగ్గర మనం బోగత జలపాతాన్ని గమనించవచ్చు. 20 పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేసేది కోయలు, కోయ తెగవారు. కొండలలో చేసే ఈ సాగుని జూమ్ అంటారు. పోడు వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం. ఇంకొకటి ఇందులోనే కరి కొమ్ములు అంటే ఏంటంటే లేత వెదురు చిగుళ్ళు అన్నమాట. వెదురు చిగుళ్ళల్లో లేతగా వచ్చే వాటిని కరికొమ్ములు అంటారు. దానిపైన ఉన్న చర్మం తోలుని తీసేసి వంటలాగా చేసుకుంటారు అన్నట్టు. దాన్ని కరికొమ్ములు అంటారు. అంటే తింటారు దాన్ని వాళ్ళు, కోయలు. నెక్స్ట్ పెనుగోలు గ్రామస్తుల ప్రకృతి దేవతలు ఏంటి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 21 ఏమేమి ఉంటాయి మరి పెనుగోలు గ్రామస్తుల ప్రకృతి దేవతలు అంటే ఎల్లనంపదం, భూమి పూజ, కొడతల పండుగ, పెద్దల పండుగ, భీముని పండుగ అంటే ఇప్పపు పండుగ. ఇది పెనుగోలు గ్రామస్తులకు సంబంధించింది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 22 సూక్ష్మరాతి పరికరాలలో నాగర్ కర్నూల్, అమరాబాద్లో దొరికాయి. అలాగే నల్గొండలోని ఏలేశ్వరంలో రాతితో చేసిన బ్లేడ్లు దొరికాయి. ఆదిలాబాద్, గన్పూర్లో కూడా సూక్ష్మరాతి పరికరాలు అయితే లభించాయి తవ్వకాలలో. అలాగే పాండవులగుట్ట, రేగొండ, జయశంకర్ భూపాలపల్లిలో పాండవులగుట్ట, తిరుమలగిరి గ్రామంలో మనకు ఆదిమానవులు గీసిన చిత్రాలు అయితే దొరికాయి గుహలలో. అలాగే తెలంగాణ రాతియుగపు స్థావరాలు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ 24th బిట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇది 80 అన్నాను కానీ ఇంకా చాలా కవర్ అవుతాయి ఇందులో. ఒకటే దగ్గర చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి ఎక్కల, నాగర్ కర్నూల్ అమరాబాద్, నల్గొండ ఏలేశ్వరం, పెద్దపల్లి రామగుండం, ఆదిలాబాద్ ఉట్నూర్, నిజామాబాద్ ఆర్మూర్, సంగారెడ్డి మంజీరాలోయ, భద్రాద్రి కొత్తగూడెం చెర్ల. ఇవి తెలంగాణకు సంబంధించి రాతియుగపు స్థావరాలుగా బయలుపడ్డాయి. 25 నాగర్ కర్నూల్ అమరాబాద్లో చెక్కకు బిగించిన రాతి గొడ్డలి దొరికింది. మహబూబ్ నగర్, సేరుపల్లిలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించాయి. 26 భారత్లో ఆది మానవులు వ్యవసాయం చేసినట్టు ఆనవాళ్ళు 9000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్లో బయలుపడ్డది. మరి ఇప్పుడు బెలూచిస్తాన్ భారత్లో లేదు కదనంటే అప్పుడు అఖండ భారత్, బెలూచిస్తాన్ ఇవన్నీ సింధు నాగరికత ప్రాంతాలు, అక్కడ పాకిస్తాన్ నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అన్నీ అఖండ భారత్లో భాగాలు కదా. సో ఇది బెలూచిస్తాన్ అప్పటికి సంబంధించింది. 27 ఫ్యూరర్ హైమండార్ఫ్. ఫ్యూరర్ హైమండార్ఫ్ 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసిండు. ఇయర్ ఇంపార్టెంట్. అలాగే గోండుల గ్రామ పెద్దని పట్లాగా మనం అంటాం, వారసత్వంగా వర్తిస్తుంది ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు టాప్ 500 అని మీకు ఒకటి PDF చూపించడం జరిగింది. అది మొత్తం అన్ని క్లాసెస్ అన్నీ ఒకటి PDFలో ఉంది. ఇది ఓన్లీ 6th 7th క్లాస్ సంబంధించింది, మీరు గమనించవచ్చు. అది చదువుకుంటే ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో మీకు మనకు చాప్టర్ ఒకటి 6th క్లాస్లో గమనిస్తే మహాజన పదాల గురించి ఒక చాప్టర్ ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం మన దేశ నదుల వెంట స్థిరపడడం జరిగింది మానవులు. సో ఆ విధంగా మహాజన పదాలు ఏర్పాటయ్యాయి. అవి మొత్తం 16 ఉంటాయి. సో ఈ 16 ఏంటనేది మనకు ఆ చాప్టర్లో ఒక మ్యాప్లో ఇవ్వడం జరిగింది. సో వాటన్నింటిని నేను ఒకటే దగ్గర రాయడం జరిగింది. మీకు బోనస్గా ఆ మహాజన పదాల యొక్క రాజధానులు కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. రాజధానులు అనేవి మీకు టెక్స్ట్ బుక్లో కనబడాయి. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్లో కనబడని కూడా నేను ఎక్స్ట్రా ఇందులో రాయడం జరిగింది ఖచ్చితంగా. అందుకనే PDFని జాయిన్ ఆప్షన్ తోటి వెంటనే పొందండి. ఇక్కడ చూసుకుంటే కాంబోజీ మహాజన పదాలు 16, దానికి రాజధాని రాజపురం.
అంగ చెంప, అస్మక పోతన్, గాంధార తక్షశిల, కురు హస్తినాపురం, సూరసేన మథుర, మత్స్య విరాట, అవంతి ఉజ్జయిని, పాంచాల అహిఛత్రపురం, చేది శుక్తమతి, కాశీ వారణాసి, మగధ రాజగృహం పాటలీపుత్రం, వత్స కౌశాంబి, వజ్జి వైశాలి, మలయ కుషి, కోసల శ్రావస్తి. ఇందులో చాలా మహాజన పదాలు మీరు మహాభారతం చదివినప్పుడు అక్కడక్కడ తగులుతాయి. ఈ అంగరాజ్యం కర్ణుడికి సంబంధించి, గాంధార తక్షశిల అనేది మనకు శకునికి సంబంధించి, కురు అంటే పాండవుల కౌరవులది, మథుర అంటే మనకు కృష్ణుడిది, మత్స్యరాజ్యం మనం విరాట పర్వంలో చూస్తాం, అవంతి ఉజ్జయిని చూస్తాం, పాంచాల అంటే ద్రౌపదికి సంబంధించి, కాశీ వారణాసిలో మనం చూడొచ్చు కాశీరాజు, మగధ చూడొచ్చు మనకు ఇది భీముడితోటి యుద్ధం చేస్తాడు కదా మగధరాజు, అది చూడొచ్చు. అలాగే కుషినగరం, వైశాలి, అలాగే కోసల రాజ్యం, ఇవన్నీ మనకు మహాభారతంలో టచ్ అవుతాయి, అంటే ఆ కాలానికి సంబంధించిన ఇవన్నీ. ఎస్, మనది ఇప్పుడు ఇక్కడ అస్మక పోతన్ అనేది బోధన్ ఇప్పుడు ఉంది కదా, అది మన ప్రాంతానికి సంబంధించింది చూడవచ్చు. ఎస్ 30 మహాజనపద కాలంలో ముఖ్యమైన పుస్తకాలు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. ఎవరైనా గ్రూప్స్ కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కంటెంట్ మీకు కావాలంటే ఆ క్లాసెస్ కూడా నేను దాదాపు 11 క్లాసెస్ చేయడం జరిగింది. ఆ వీడియోలు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, అవి చూడండి. వాటి పీడిఎఫ్ మీరు కావాలనుకున్నా కానీ ఇక్కడ కింద జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు జాయిన్ అయిపోతే ప్రతి పీడిఎఫ్ కూడా మీకు లభిస్తుంది. సో ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి. 31 వ్యవసాయం చేసే భూ యజమానులని గృహపతి లేదా గహపతి అని అనేవారు. సో వీరి దగ్గర దాస అనే సేవకులు ఉంచుకునేవారు. అలాగే జీతంతో పనిచేసే బృతక అనే పని వాళ్ళు కూడా వీరి దగ్గర ఉండేవారు. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్. అలాగే గహపతులు తమ పంటని 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు, అది బాగా అని పిలిచేవారు. ఎస్, ఇప్పుడు మనం మగధ రాజ్యం గురించి చూద్దాం. మగధ రాజ్యం గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అందులో ఇందరి రాజుల గురించి, వంశాల గురించి లేదు, నేను మీకు కొంచెం డీటెయిల్గా అర్థం కావాలని ఎక్స్ట్రా రాయడం జరిగింది. ఎస్, మగధ రాజ్యం గురించి మనకు తెలియగానే వంశాలు తెలవాలి. ఏమేమి వంశాలు ఉంటాయి మగధ రాజ్యం పాలించిన దాంట్లో? హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. హర్యాంక వంశంలో బింబిసారుడు ఉంటాడు, మగధ రాజ్య ఫస్ట్ రాజు అన్నమాట. బింబిసారుడు తర్వాత అజాతశత్రు వస్తాడు కొడుకు, ఆ తర్వాత ఉదయనుడు ఉంటాడు, ఆ తర్వాత నాగదాసుడితోటి వంశం క్లోజ్ అయిపోయి తర్వాత శిశునాగుడు వస్తాడనమాట. శిశునాగుడు నాగదాసుని సంహరించి శిశునాగ వంశంతో మగధని పాలిస్తాడు. ఈ శిశునాగుడు తర్వాత కాలాశోకుడు వస్తాడు. జైన అశోకాన్ని కాలాశోకుని పిలుస్తారు, చూసుకోవచ్చు. ఆ అశోకుడు బౌద్ధాన్ని పాటిస్తాడు, ఈ కాలాశోకుడు జైనాన్ని పాటిస్తాడు. థర్డ్ది నందవంశం. కాలాశోకుడి తర్వాత మహాపద్మనందుడితోటి నందవంశం వస్తుంది. మహాపద్మనందుడి తర్వాత ధననందుడు చివరి వాడనమాట మగధని పాలించిన వాళ్ళు. ఎస్, ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఇది ఎక్స్ట్రా కంటెంట్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎస్, నెక్స్ట్ మగధకు ఉత్తరంగా గల రాజ్యం వజ్జి. ఇంతకుముందే వజ్జి వైశాలి మనం అక్కడ చూసినాం. ఇది గణతంత్ర ప్రభుత్వం, పరిపాలకుల బృందంతో నడబడింది. వజ్జి రాజు ఎవరంటే చేతకుడు. ఈ వజ్జి రాజుకి మనకు వర్ధమాన మహావీరుడికి సంబంధం ఉంటుంది ఒకటి, అది హిస్టరీ క్లాస్లో నేను చెప్పాను చూడండి. బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవారు. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు విస్తరించి ఉండేది. సో ఇక్కడ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోకుడు వస్తాడు. అలాగే నెక్స్ట్ 35 చంద్రగుప్త మౌర్యుని మంత్రి కౌటిల్యుడు, ఆయన రాసింది అర్థశాస్త్రం. అలాగే చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి ఎవరంటే మెగస్తనీస్, ఆయన ఇండికా రాశాడు. నెక్స్ట్ అశోకుడు కళింగ యుద్ధం చేస్తాడు. కళింగ అంటే ఇప్పుడు ఒడిశా ప్రాంతం. 621 ప్రాంతంలో కళింగ రాజు అయిన మహామేఘన వంశానికి చెందిన అనంత పద్మనాడుతో చేసి గెలుస్తాడు, కానీ త్యజిస్తాడు. ఆ యుద్ధంలో జరిగిన నష్టం వల్ల మనసు త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు, ధమ్మం పాటిస్తాడు. సో ఇక్కడ అశోకుని శాసనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు ఇక్కడ ఎక్స్ట్రా మీకు ఇవ్వడం జరిగింది, బుక్లో లేవి. కర్ణాటకలోని మస్కి, కర్నూలులోని ఎర్రగుడి, కోల్కతాలోని బబ్రు, నేపాల్లోని రుమ్మిందై శాసనాలు, ఇవన్నీ అశోకుడు వేసింటాయి. 37 అశోకుడు ధర్మ ప్రచారం కోసం ధమ్మ మహామాత్రులను నియమించాడు. కర్ణాటక కనగనహల్లిలో అశోకుడి యొక్క ప్రతిరూపం అయితే లభించింది. నెక్స్ట్ శాతవాహన వంశం ప్రారంభమవుతుంది. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. రాజ్యం విలేజ్ చూస్తే నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు ఉండేది. ధాన్యకటకం రాజధానిగా పాలించారు. సో వీళ్ళ కాలక్రమం చూద్దాం, ఇది టెక్స్ట్ బుక్లో లేదు, ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. శ్రీముఖుడు తర్వాత కృష్ణుడు, ఈయనని కన్హ అంటాం, టెక్స్ట్ బుక్లో కన్హ అని ఉంది, కృష్ణుడిని కన్హ అంటారు. ఆ తర్వాత మొదటి శాతకర్ణి, మళ్ళీ రెండవ శాతకర్ణి, మళ్ళీ హాలుడు, మళ్ళీ జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి, మళ్ళీ
వశిష్ఠపుత్రం పులోమావి, ఆయన తర్వాత శివశ్రీ శాతకర్ణి, ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్కడ మనకు బళ్ళారి, కర్ణాటకలోని బళ్ళారిలో మేకధోని శాసనం ఉంటుంది, అది వశిష్ఠిపుత్ర పులోమావిది. ఇక్కడ సబ్గా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అలాగే నాణేల మీద ఓడల బొమ్మలు చిత్రించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. జైత్యాలోని కోటిలింగాలని శాతవాహనుల తొలి రాజధానిగా వ్యవహరిస్తారు. బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయంటే ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్ద బంకూర్, కీసరగుట్ట, చూసుకోండి అది. నెక్స్ట్ 40. పులోమావి తన 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాపతి అయిన స్కందనాగా కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంతతిగకు చెందిన సంహ అనే గాహుపతి చెరువు తవ్వించాడు. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్ష్వాకుల గురించి ఉంటుంది. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. శ్రీరాముని వంశానికి చెందిన వారమని చెప్పుకుంటారు వీళ్ళు. సో వీళ్ళ ముఖ్య రాజులు శాంతమూలుడు, వీరపురుష దత్తుడు. ఇలా ప్రతి రాజ్యం గురించి నేను ఇండియన్ హిస్టరీ క్లాస్లో వివరించడం జరిగింది. కీలకంగా ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా చేయడం జరిగింది. ఆ క్లాసెస్ వింటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతే డిఎస్సిలో ఖచ్చితంగా ఈజీగా సోషల్ కంటెంట్ చేసేయచ్చు. ఇవన్నీ జస్ట్ బిట్స్ అంతే, అది థియరీ ఉంటుంది గ్రూప్స్. ఒకసారి ఇండియన్ హిస్టరీ మొత్తం చదివేయండి, అంటే టైంపాస్గా ఒక బుక్ చదువుతున్నట్టు ఇండియన్ హిస్టరీ మొత్తం చదివేస్తే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. మంచిగా ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయన్నమాట, స్టోరీస్. 42. కుషాణులు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా సామ్రాజ్యం స్థాపించారు. ఇందులో ప్రఖ్యాత రాజు కనిష్కుడు కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా, 78లో సింహాసనం అధిష్ఠించాడు. దీనినే శకయుగం లేదా శకాబ్ది అంటారు. సాధారణ యుగంకు 78 సంవత్సరాల తర్వాత ఇది ఉంటుంది. 43. ఇక గుప్తుల గురించి చూస్తే 320 to 550 ఉంటారు వీళ్ళు. స్థాపకుడు శ్రీగుప్తుడు, బీహార్ నుంచి పాలన ఉండేది. ఇక కాలక్రమం చూద్దాం, ఇది ఎక్స్ట్రా బుక్లో లేదు. శ్రీగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, మళ్ళా సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, బుధగుప్తుడు, భానుగుప్తుడు, విష్ణుగుప్తుడు. ఇది కాలక్రమం. 44. గుప్తుల కాలానికి చెందిన అందమైన దేవాలయాలు మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బిటగ్రామ్, ఇరాన్. రెండవ చంద్రగుప్తుడు మెహ్రూల్ ఇనుపస్తంభం స్థాపించాడు. ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని అంటారు. నెక్స్ట్, ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 వార్డు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలు కేటాయించారు. నెక్స్ట్ 46. గ్రామ పంచాయతీ వసూలు చేసే కొన్ని పన్నులు ఏంటంటే ఇంటి పన్ను, భూమి శిస్తు. దాదాపు 1/3 పార్ట్ వీటి ద్వారానే లాభం అంటే ఆదాయం వస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫుల్ ఫామ్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 47. 2008లో హాజీపల్లి జీపీ రంగారెడ్డిలో ఉంటుంది. జంగమ్మ సర్పంచ్, ఆమె పేరు. స్టేట్ గౌడ్ శుభ్రమ్మ అవార్డు ఇచ్చిండ్రు ఆమెకి 2008లో. అలాగే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీద నిర్మల్ గ్రామ పురస్కారం పొందారు. ఇక్కడ 48లో నగర పంచాయతీకి ఎంత జనాభా, మున్సిపల్ కౌన్సిల్కి, మున్సిపల్ కార్పొరేషన్కి ఎంత జనాభా ఉంటే అవైతే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవాలి. అలాగే వేములవాడ పట్టణం ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థ కలిగి ఉంది. దాని పేరు ఆకాశగంగా, 2003లో ప్రారంభించారు. క్లాస్ ఏమైనా కొంచెం స్పీడ్ అనిపిస్తే 0.75లో పెట్టి చూడండి. టైం ఎక్కువ లాగ్ చేయొద్దని, మీకు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో, సో గమనించండి. 49. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి థార్. సో ఇక్కడ కాంచనగంగా మనకు సిక్కింలో ఉంది, ఆ పర్వతం అది. ఇక్కడ ఇది ప్రీవియస్ స్టేట్లో ఇవ్వడం జరిగింది, మొన్న జరిగిన దాంట్లో. సిక్కిం 1975 డిఎస్సిలో సిక్కిం 1975 సంవత్సరం వరకు స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. ఇది చోగ్యాల్ రాజ్యం ఇచ్చిండు మొన్న డిఎస్సిలో. 1975లో ఇండియాలో విలీనమైంది ఇది. 50th. 1954 పాండిచ్చేరి ఆ టైంలో ఇండియన్ యూనియన్లో విలీనమైంది. సో పాండిచ్చేరిలో అరవింద్ ఘోష్ తన ఫ్రెంచ్ శిష్యురాలైన అమ్మ ఇద్దరు కలిసి అరవింద్ ఆశ్రమాన్ని స్థాపించారు. అలాగే ఐక్యరాజ్య సమితి మద్దతుతో ఆరోవిల్లి అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. ఎక్కడ అంటే పాండిచ్చేరి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది అన్నట్టు మనకు చూసుకోవచ్చు. April 13, 1919. డిస్కవరీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ. అలాగే 52. ఇక్కడ లింగ నిష్పత్తి తెలంగాణది ఇండియాది ఇవ్వడం జరిగింది ఇయర్స్ వైజ్గా, ఒకసారి అది చెక్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంది. సో వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ. ఇది కరెంట్ అఫైర్స్ రీసెంట్గా టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. భారత ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ సురేఖ యాదవ్. నెక్స్ట్ 54. 2017 టీఆర్టీలో అడిగిన క్వశ్చన్స్. పెరియ పురాణం, దీని గురించి 12వ శతాబ్దం నాటిది తమిళ పెరియ పురాణం. ఇందులో భక్త కన్నప్ప కథ ఉంది. అలాగే శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట, సేకరణ ఆధారిత సమాజం, జీవనశైలి, మత విశ్వాసాలు వీటన్నిటి గురించి అందులో చెప్పారు. నెక్స్ట్
చెంచువారు గారెల మైసమ్మ గంగమ్మ ఇష్టదేవత అన్నట్టు చెంచువారికి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం నరసింహస్వామిని కూడా వీళ్ళు అల్లులుగా భావిస్తారు. 56 మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ అయితే దొరికింది. 5000 సంవత్సరాల నాటిది. అలాగే 4000 సంవత్సరాల క్రితం మస్కిలో రాళ్ళ మీద చెక్కిన జంతువుల బొమ్మలు లభించినాయి. పశుపోషకులను మహారాష్ట్రలో దంగర్ అనేవారు, కర్ణాటకలో కురుబ అని, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవ్స్గా పిలిచేవారు. వీరు మల్లన్న, బీరప్పలని కొలిచేవారు. 57 పురావస్తు తవ్వకాల్లో మొదలు బయలుపడిన ప్రాంతం హరప్ప. రావి చెట్టుని పవిత్రంగా భావించేవారు. అమ్మతల్లి పశుపతి వీరి యొక్క ముఖ్య దేవతలు. 58 వేదాల గురించి ఉంది మనకు టెక్స్ట్ బుక్లో. ఋగ్వేదం ప్రాచీనమైంది, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, మీకు టెక్స్ట్ బుక్లో లేవు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి శిల్పవేదం, అథర్వణ వేదానికి గాంధర్వ వేదం. 59 హరప్ప నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం లోథాల్. గోధుమ, బార్లీ, వరి వీళ్ళ యొక్క ప్రధాన పంటలు. మొహంజోదారో మహాస్నాన ఘట్టం అనేది బయలుపడింది 11.8 మీటర్స్ 7 మీటర్స్ కొలతతోటి. వీరికి ముగ్గురు దేవతలు ప్రముఖంగా పూజించేవారు. అగ్ని, ఇంద్రుడిని కూడా యుద్ధ దేవతగా పూజించేవారు. అలాగే సోమలత అనే దాన్ని కూడా పూజించేవారు. సోమలత మీన్స్ ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క. నెక్స్ట్ 60 టెర్రకోట మట్టితో తయారు చేయబడిన సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండలో దొరికింది. సర్కోఫగి మీన్స్ మట్టి పెట్టే. మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్లతో ఉన్న సమాధులు దేవునిగుట్ట వరంగల్లో దొరికాయి. చిన్న గది లాంటి సమాధి డోల్మెన్ పోతనపల్లి మహబూబ్నగర్లో దొరికింది. గుండ్రటి రాళ్లతోటి సంబంధించిన సమాధులు రేపుని వరంగల్లోని రేపునిలో దొరికాయి. 61 పరివ్రాజకులు మీన్స్ భిక్షువులు. ముఖ్యులెవరు? వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజితకేశ, కంబలి. ఇవన్నీ నేను నెక్స్ట్ రాయడం జరిగింది. వర్ధమాన మహావీరుడు గురించి చూడండి. 540 to 468 ఉంటాడు ఈయన. బీహార్ కుందలవనంలో జన్మిస్తాడు. తల్లి త్రిశల, తండ్రి సిద్ధార్థుడు. 468లో పావాపురిలో సల్లేఖన వ్రతం ఆచరిస్తే మరణిస్తాడు. బిరుదులు జినా, కేవలి, జితేంద్ర. ఇంకా ఈయన గురించి ఎక్స్ట్రా కావాలి అంటే టాప్ 500 బిట్స్ అని పీడిఎఫ్ చూపించాను కదా, అందులో క్లియర్ కట్గా ఉన్నాయి. ఇందులో ప్రతి బిట్ ఇంకా ఎక్స్ట్రా మీకు కావాలంటే అందులో ఉన్నాయి. ఆ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా చదవాలి. సో కొన్ని ఇంపార్టెంట్ మాత్రం ఇందులో 6th క్లాస్ సంబంధించి రాసినాం. జైనమత గ్రంథాలను అంగాలంటాం. జైన కల్పసూత్ర భద్రబాహు రచించాడు. సారత్రయం కొండకుందాచార్యుడు, యశస్థలిక చంపు కావ్యం అండ్ కథా సరిసాగరం ఈ రెండింటిని సోమదేవర సూరి రచించాడు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడి గురించి చూస్తే 563 to 483 లుంబినివాన్లో జననం. మహావినిష్క్రమణంతో బయటకు వెళ్ళిపోతాడు. 5 ఉంటాయి అందులో. ఆ ప్రీవియస్ పీడిఎఫ్ చూపించాను కదా, అందులో డీటెయిల్గా ఉంటుంది, ఒకసారి చూడండి అది. తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోధనుడు. 483లో సుంకర అనే పంది మాంసం తిని అక్కడ మనకు కుశినగరంలో నిర్యాణం చెందుతాడు. బౌద్ధమత గ్రంథాలని త్రిపీఠకాలు అంటాం. సుత్త పీఠిక ఆనందుడు రచిస్తాడు. అభిధమ్మ పీఠిక మొగలిపుత్త తిస్య, వినయ పీఠికని ఉపాలి రచిస్తాడు. నెక్స్ట్ 64 ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు 12 మంది ఉంటారు. ప్రముఖులు పెరియాల్వార్, నమ్మాల్వార్. ఇందులో ఒక్కొక్క మహిళా ఆండాలు ఉంటుంది, గోదాదేవి అని కూడా అంటారు. ఈమె రూపొందించిన పద్యమాలికలకి పాశురాలనే పేరు. ఇందులో చాలా బిట్స్ టెక్స్ట్ బుక్లో లేని కూడా మీకోసం రాయడం జరిగింది. సో డెఫినెట్గా రెగ్యులర్గా క్లాసెస్ అన్నీ ఫాలో అవుతే ఈజీగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. 65 నయనార్లు అంటే శైవ భక్తులు. వీరు మాత్రం 63 మంది ఉంటారు. ఇందులో ప్రముఖులు కన్నప్ప, నందనర్, పుల్లయ్య, అప్పర్, మణిక్క వాచకర్, కరెక్కాలమ్మ, అమ్మయార్ అనే 2 మహిళలు కూడా ఇందులో ఉండేవారు. వీరు తేవారం, తిరువాచకాలని రచించారు. నెక్స్ట్ క్రైస్తవ మతం ఇజ్రాయెల్ పాలస్తీన్లో ప్రారంభమైంది. యేసుక్రీస్తు స్థాపిస్తాడు. ఈయన బెత్లెహేంలో జన్మిస్తాడు ఇజ్రాయెల్లో. పవిత్ర గ్రంథం బైబిల్. ఇందులో ఆయన బోధనలు ఉంటాయి. సెరిమన్ ఆన్ ద మౌంట్ అనేది ముఖ్యమైన బోధన యేసుక్రీస్తుది. సెయింట్ థామస్ అనే చర్చ్, బాసిలికా చర్చ్ చెన్నైలో నిర్మించిండు 1523లో. నెక్స్ట్ ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త స్థాపిస్తాడు. 570లో మక్కాలో జన్మిస్తాడు ఈయన. పవిత్ర గ్రంథం ఖురాన్. ఆల్ ఫతిహా అంటే అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. భారత్లో మొదటి మసీదు ఏదంటే కేరళలోని చర్మన్లో ఉంటుంది. నెక్స్ట్ ద్రావిడ భాష కుటుంబం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గోండు. ఇండో ఆరియన్ భాష కుటుంబంలో సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ ఉంటాయి. 69 భారత్లో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రాహ్మీ లిపి. పురాతన శిలాశాసనాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బట్టిప్రోల స్తూపంలో ఉంది. 200 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. 70 భారత ప్రముఖ ఇతిహాసాలు రామాయణం వాల్మీకి రచిస్తాడు. ఆది కావ్యం ఇది. మహాభారతం వ్యాసుడు రచిస్తాడు. చరక సంహిత చరకుడు ఆయుర్వేదానికి సంబంధించింది ఇది. సుశ్రుత సంహిత సుశ్రుతుడు రచిస్తాడు. శస్త్రచికిత్సలకు సంబంధించింది. ఆర్యభట్టీయం ఆర్యభట్ట. అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథం ఇది. పాణిని రచిస్తాడు. సంస్కృత మొదటి పద్యకావ్యం బుద్ధచరితం అశ్వఘోషుడు రచిస్తాడు. అమరకోశం అనే నిఘంటువుని అమరసింహుడు రచిస్తాడు. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉంటాడు. ఇక కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మృచ్చకటికం అనే నాటకాన్ని శూద్రకుడు రచిస్తాడు.
హరప్ప గురించి చూస్తే హరప్పలో ముఖ్య నగరాలు హరప్ప, మోహంజోదారో, కాళీబంగన్, లోతాల్. సింధులోయ నాగరికత అని కూడా అంటారు దీన్ని. ఇక ఇందులో రాగి, వెండి, తగరం ఇత్తడి వస్తువులు అయితే వాడిర్రు. ఐరన్ అనేది వీళ్ళకి తెలియదు. ఇక లోతాల్ నౌక నిర్మాణం వీళ్ళకి తెలిసిన అప్పుడే ఇంతకుముందే చూసినాం. తూర్పు పడమరలుగా 37 మీటర్లు, ఉత్తరం దక్షిణాలుగా 22 మీటర్లుగా ఉండేది. నెక్స్ట్ సారనాథ్ సింహశిఖరం అశోకుడు కట్టిస్తాడు. ధర్మచక్రం ఇందులో ఉంటుంది, 4 సింహాలు. రాంపూర్లో వృషభ శిఖరం ఉంది. మధ్యప్రదేశ్లో సాంచి స్తూపం ఉంది, అశోకుడే కట్టిస్తాడు. ఇక స్తూపం అంటే ఏంటంటే బౌద్ధ భిక్షువు యొక్క అవశేషాలు లేదా బుద్ధుని అవశేషాలు ఉంటాయి స్తూపంలో. దంతం, ఎముక, జుట్టు లాంటివి బుద్ధుని ప్రతీకగా భావిస్తారు దీన్ని. అలాగే స్తూపం మీద స్తంభం ఉంటుంది. స్తంభంని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా వీళ్ళు విశ్వసిస్తారు. ఇక గుమ్మటం ఉంటే దాన్ని విశ్వంగా వీళ్ళు విశ్వసిస్తారు అన్నమాట. నెక్స్ట్ అమరావతి స్తూపం గుంటూరులో ఉంది, శాతవాహనుల కాలంలో నిర్మించారు. అలాగే బట్టిప్రోలు, రామతీర్థం, సాలిహొండం కూడా కొన్ని స్తూపాలు. ఈ బట్టిప్రోలు స్తూపంలో బుద్ధుని అస్థిక కలిగిన స్ఫటికపేటిక దొరికింది. నెక్స్ట్ నాగార్జునకొండ స్తూపం ఇక్ష్వాకుల రాజధాని విజయపురంలో ఉంది. పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగుని బుద్ధుడు శాంతింపజేసే చిత్రం అమరావతి శిల్ప సంపదలు చూడొచ్చు. అలాగే 6 యువరాజులు ఉపాలిక్షురకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం చిత్రం నాగార్జునకొండలో లభించిన శిల్పంలో ఉంది. అలాగే విహారాలు అంటే బౌద్ధ భిక్షులు నివసించిన పీఠాలు. చైత్యం అంటే బౌద్ధ భిక్షుల ప్రార్థనా స్థలం. గుహ విహారాలు ఏంటి? నాసిక్, కార్లే మహారాష్ట్రలో ఉంటాయి, బాజా మహారాష్ట్ర, కన్నేరి మహారాష్ట్ర. అలాగే హుయాన్సాంగ్ చైనాకు సంబంధించిన వ్యక్తి నాలందాలో విద్యాభ్యాసం చేస్తాడు. ఫాహియాన్ ఇస్సింగ్ కూడా వస్తారు. వీళ్ళు బౌద్ధాలకు సంబంధించి వాళ్ళు అంటే తిరగడానికి ఇండియాకి చైనా యాత్రికులు వీళ్ళంతా. నెక్స్ట్ తెలంగాణ ఇక్కడ 15°46' మరియు 19°47' ఉత్తర అక్షాంశాల మధ్య, 77, 16 మరియు 81, 43 తూర్పు రేఖాంశాల మధ్య అయితే ఉంది తెలంగాణ. భారత జాతీయ అటవీ విధానం 88 ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లు ఉండాలి. తెలంగాణలో 24% ఉన్నట్టు మనకు టెక్స్ట్ బుక్ చూడొచ్చు. నెక్స్ట్ జాదవ్ మొలాయ్ పయంగ్ అస్సాం జోర్హాట్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఇసుక తిన్నెల వెంబడి 1360 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాటుతాడనమాట. అది ఒక పెద్ద అడవిలాగా మారిపోయింది. సో అందుకనే దాన్ని మొలాయ్ అడవిగా పేరు పెట్టి ఆయన పేరు మీదనే. సో దీనికి పద్మశ్రీ కూడా ఇచ్చారు ఈయనకి. అందుకని ఈయనని భారత ఫారెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. మన తెలంగాణలో చూసుకుంటే దరిపల్లి రామయ్య ఖమ్మం రెడ్డిపల్లికి చెందిన వ్యక్తి, రెడ్డిపల్లి గ్రామంకి చెందిన వ్యక్తి. ఆయనని వనజీవిగా అంటారు. ఆయన కూడా చెట్లు నాటేవాడు, చెట్ల గురించి సైకిల్ మీద తిరుగుతూ చాలా చెప్పేవాడు. పద్మశ్రీ పురస్కారం కూడా పొందిండు. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కొన్ని గుహలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్ 643లో అధ్యక్షుడిగా హుయాన్సాంగ్ ఉండేవాడు. హుయాన్సాంగ్ యొక్క గ్రంథం సియుకి. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోయింది. ఇది ఎవరైతే చదువుకుంటారో బుక్ మళ్ళీ ముట్టాల్సిన అవసరం లేదు, 100% గ్యారంటీ. కావాలంటే ఒకసారి బుక్ ఓపెన్ చేసి ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, అన్నీ అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ PDF కావాలనుకుంటే నేను ఇంతకుముందే చెప్పిన డెఫినెట్లీ ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద జాయిన్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత జాయిన్ ఆప్షన్ తోటి జాయిన్ అయిపోండి, మెంబర్స్ అవుతారు. ఈ విధంగా జస్ట్ ఇక్కడ 59 లేదా 89 తోటి జాయిన్ అయిపోతే ప్రతి PDF, ఇండియన్ హిస్టరీ PDF కానీ, టెట్ డిఎస్సి సోషల్ కంటెంట్ కానీ, కరెంట్ అఫైర్స్ PDF కానీ, ఏ PDF అయినా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సంపాదించే ప్రతి PDF కూడా మీకు ఈజీగా మీ మెయిల్కైతే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్. జై హింద్.